వృధా ప్రయాస. కష్టపడుతున్నారు కానీ ఏమి రావటం అనేది ప్రభు చూచాడు. ఇంతకేమో మాటలను వింటాం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో పరీక్ష చేశాడు. ఇప్పుడు వాళ్ళ చేతలను చూస్తా ఉన్నాడు. వాళ్ళ చేతల మీద మనసు పెట్టాడు. ఏంటి చేతలు? ఏం చేతలు? వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ వారికి ఏమీ కూడా దొరకల. వారికి ప్రయాసకు సంబంధించిన యొక్క గుర్తింపు, వారు పడుతున్న యొక్క కష్టానికి సంబంధించిన యొక్క దీవెన, వారి యొక్క ఆలోచన యొక్క తీరుకి తగిన యొక్క సంపాదన వాళ్ళ యొక్క ధోనిలో కానీ వలలో కానీ ఎక్కడా కూడా కనపడలా. వృధా ప్రయాస అనండి. దేవుని యొక్క మాటను విడిచిపెట్టి, దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన యొక్క పనిని విడిచిపెట్టి కనుక మనము వలన పట్టుకున్నా, ధోని ఎక్కినా, ప్రయాసపడినా సరే అది వృధా ప్రయాసే అవుతుంది. కానీ ఏ మాత్రం కూడా ఏ ఉపయోగము రాదు, లేదు కూడా.